లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన నాగార్జునకి సంబంధించిన ఒక యాక్షన్ సీన్ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇందులో నాగార్జున సేమ్ డాన్ మూవీలో మాదిరిగా స్టైలిష్ వైట్ కోట్ ధరించి చేతిలో సుత్తి పట్టుకొని శత్రువులను దారుణంగా కొడుతున్నట్టుగా కనిపించింది. దీనివల్ల సినిమాలో నాగార్జున ఎలా కనిపించబోతున్నారు అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో లేకుండా పోయింది. అయితే దీనిపై దర్శకుడు లోకేష్ కనకరాజు స్పందించారు. వీడియో లీక్ పై లోకేష్ నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ఒక రికార్డు కారణంగా 2 నెలల పాటు ఎంతో మంది కష్టపడిన కష్టమంతా వృధా అయిపోయింది. దయచేసి ఇలాంటివి చేయకండి. ఇటువంటి పనుల వల్ల ప్రేక్షకుల్లో సినిమా ఫీల్ ని పాడు చేస్తుంది. ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. కూలీ సినిమాలో నాగార్జున సైమాన్ అనే పాత్రలో చేస్తున్నారు. ఇక సైమాన్ పాత్ర చాలా వైలెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వైజాగ్ లో నాగార్జునపై ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ 2025లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. విక్రమ్ సినిమాతో సూర్య చేసిన లోరెక్స్ తరహాలో కూలీ సినిమాలో నాగార్జున, సైమాన్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో దర్శకుడు లోకేష్ కనకరాజు స్పందించారు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. లోకేష్ తన ట్విట్టర్లో రాస్తూ, మేము దాదాపు 2 నెలల పాటు కష్టపడ్డాం. ఒక్క వీడియోతో మా కష్టమంతా వృధా అయిపోయింది. మీ అందరికీ నాదొకటే విజ్ఞప్తి. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. దీనివల్ల మేం పడిన కష్టమంతా వృధా అవుతోంది అని తెలిపాడు.